దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకొని మీ పనులు ప్రారంభించండి, కొనసాగించండి. అలాగనే రేపు ఆదివారం కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యముని మేలు పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీ పనులలో దేవుడు తోడే ఉండి, మీ వ్యాపారాల్లో దేవుడు తోడే ఉండి, మీ చదువులలో దేవుడు తోడే ఉండి, మీకు ఇచ్చిన వ్యాపారాల వ్యవస్థ అంతా కూడా దేవుడు దీవించినట్టు మీరు ప్రార్థనలో కొనసాగించబడండి. అన్నిటిలో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు. ఉదయకాలము తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి ఉదయకాలము తండ్రి ఎంతమంది అయితే నాయన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వాళ్ళందరిని కూడా దీవించండి నాయన. మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఉదయకాల దీవెన ఆశీర్వాదము బిడ్డలపైన మెండుగా ఉంచండి. వాళ్ళ పనులు కొనసాగిస్తుండగా మీ కృపతో వాళ్ళని బలపరచమని, వాళ్ళ పనులు తోడుగా ఉండి సహాయం చేయమని, రేపు ఆదివారం కనుక తండ్రి నాయన నీ సన్నిధిలో వాళ్ళందరూ ఉండి వాక్యముని మేలు పొందుకోవడానికి నీ కృప దయచేయమని, నా మందిరములో ఒక దినం గడపడం ఎంతో శ్రేష్టమన్నావు తండ్రి. నిజమే ప్రభా, నీ మందిరములో తండ్రి ఆదివారము గడుపుట ఎంతో మేలు, ఎంతో మనోహరము తండ్రి. నీ కృప చేత బలపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ప్రార్థన చేయలేకపోయాను ఏదో పని మీద నుండి. మరి ఈరోజు ఉదయకాలమే మీకోసము ప్రార్థన చేశాను. నా కోసం కూడా మీరు ప్రార్థించండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.